హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాడ టొమాటో కర్రీ అండి. చూస్తూనే నోరూరిపోయేలా ఉన్న ఈ మునక్కాడ టొమాటో కర్రీ ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ మునక్కాడ టొమాటో కర్రీ వేసుకొని తిన్నారంటే అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. చూస్తూనే తినాలనిపించేలా కలర్ఫుల్గా ఉండే టేస్టీ అయిన మునక్కాడ టొమాటో కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ను పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక తొక్క తీసి ముక్కల్లా కట్ చేసిన మునక్కాడల్ని వేసుకోవాలి. మునక్కాడ ముక్కల్ని ఓసారి ఇలా బాగా కలిపి దానిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మునక్కాడ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మునక్కాడ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చండి. మనం వేసిన కారం ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి. సాల్ట్ ఇంకా కారం మీ టేస్ట్ని బట్టి, మీరు ప్రిపేర్ చేసే కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఇలా కలిపి దీనిపై మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ని కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. టొమాటోలు ముక్కల్లా లేకుండా ఇలా స్పూన్తో ఒత్తుతూ మ్యాష్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. టొమాటోలు ఇలా మెత్తగా ఉడికాక కొబ్బరి, గరం మసాలా పొడి వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి, లవంగ, ఇలాచీ, చెక్క, షాజీరా కలిపి పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మరిన్ని వెజ్ కర్రీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మన మునక్కాడ టొమాటో కర్రీ రెడీ. ఇలా మునక్కాడ టొమాటో కర్రీ ప్రిపేర్ చేసి పెడితే మా పిల్లలు మటన్ కంటే ఇష్టంగా తింటారండి. ఈసారి మునక్కాడ టొమాటోలతో ఇలా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.